మా యొక్క కార్యదర్శి గారు కుంభం నాగరాజు గారు గత కొంతకాలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రభుత్వం ఏదైతే ఉందో దళిత బంధు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఎంత పేదోళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అతనికి పైసలు ఇవ్వాల్సిందే. లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు. ఆ డిమాండ్లను ప్రజలంతా తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి సమస్యకు దాదాపు అయిన కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది. అందరం బాధింపబడి ఈరోజు ఏసీబీ వారిని మేము ఆశ్రయించగా ఏసీబీ వారు మా అందరికీ తగిన న్యాయం చేశారు. ఆయన ఇలాంటి తిమింగలం ఇలాంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజలకు ఇంత అన్యాయంగా ఈ లంచాలు తీసుకొని ప్రజలను హింసించడం సరికాదు. ఈరోజు ఇంకా మిగతా ఉన్న ఏ అధికారులే కానీ లంచం తీసుకోవద్దని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రియల్ స్థాపించాలి ప్రభుత్వం నుండి టీఎస్ ఐపాస్ ద్వారా కరీంనగర్కు సంబంధించిన టీఎస్ ఐపాస్ పోయి అక్కడ నేను ఇండస్ట్రియల్ నుండి పర్మిషన్ తీసుకొచ్చుకున్నప్పటికీ నా ఇండస్ట్రియల్కు నా దగ్గర ₹1,00,000 డిమాండ్ చేసాడు. ₹1,00,000 డిమాండ్ చేసి చిత్రహింసలకు గురి చేసాడు. అదేవిధంగా చాలామంది ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇస్తారండి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా 30,000 40,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు కాడ నేను నీకు ఫోటో క్యాప్చర్ చేస్తా, సంతకాలు పెడతా, లేకపోతే అక్కడ నేను దించుతా అని అట్లా బ్లాక్మెయిల్ చేశాడు. తర్వాత దళిత బంధు ప్రతి ఒక్కరికి దళిత బంధు సెకండ్ ఫేజ్ ఆగిందని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేసి ప్రతి ఒక్కరి దగ్గర 20,000 30,000 తీసుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేసాడు. ఒక కార్యదర్శి అంతటి చిన్న స్థాయిలో ఉండి కూడా ఇంత ఇబ్బందులకు గురి చేసి ప్రజలందరినీ బాగా ఇబ్బందులకు గురి చేసిండు. ఈరోజు మా అందరికి న్యాయం జరిగింది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. చల్లూరు గ్రామం అంతా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో హర్షం వ్యక్తం చేస్తాం ప్రజలందరం కలిసి. గ్రామం తరఫున మేమందరం కలిసి మీడియాకు కానీ మీడియా మిత్రులకు కానీ తర్వాత ఏసీబీ అధికారులకు కానీ మేమందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.